ఓం బ్రహ్మాయ విష్ణురూపాయ శివతేజస్వరూపిణే జీవకారుణ్యహితాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. చైత్రపురాణము 10వ అధ్యాయము తిలకధారణ వర్ణనము. మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. ఆ తరువాత వ్రతం చేసేవాడు తన దేహమునందు 12 చోట్ల గోపీ చందనమును తిలకముగా ధరించాలి. ఆ 12 ప్రదేశాలు ఎక్కడో చెప్తాను వినండి అన్నాడు. ఎడమ చేతిలో మట్టిని వేసుకొని నలిపి నీటితో ఉద్ధరించి 12 చోట్ల తిలకమును ధరిస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. తరువాత గాయత్రి మంత్రంతో కానీ లేక మూల మంత్రంతో కానీ ప్రయత్నపూర్వకంగా ఆ తిలకాన్ని మంత్రించాలి. మృత్తికే ధారయిష్యామి భక్త్యా త్వాం కేశవ ప్రియే త్వయా స్పృష్టో గమిష్యామి విష్ణులోకం సనాతనం. ఓ మృత్తిక, కేశవునకు ప్రియమైన దానా, భక్తితో నిన్ను ధరిస్తున్నాను. నీ చేత స్పృశింపబడిన కారణంగా నేను సనాతనమైన విష్ణులోకానికి వెళ్ళగలను అంటూ గాయత్రిని కానీ మూల మంత్రాన్ని కానీ 10 సార్లు చేసి లేక 3 సార్లు కానీ చేసి మంత్రించిన తరువాతనే బుద్ధిమంతుడైన వాడు భక్తితో తిలకమును ధరించాలి. బ్రాహ్మణులు నుదుటియందు మధ్యలోనూ పొట్ట మీద హృదయ పద్మమునందు 2 డొక్కలయందు 2 భుజములయందు 2 చెవుల మొదటియందు పృష్ఠభాగము యొక్క కుడి ఎడమ వైపుల మధ్య భాగమునందు శిరస్సునందు శుక్లపక్షంలో కేశవనామాలను 12 చదువుతూ తిలకమును ధరించాలి. తరువాత మొదటి కృష్ణపక్షంలో సంకర్షణ మొదలైన 12 నామాలను చదువుతూ తిలకమును ధరించాలి. క్షత్రియులు నుదురు హృదయము బాహువులందు, వైశ్యులు నుదురు హృదయములందు, శూద్రులు నుదుటియందు ఒక్క తిలకాన్ని ధరించాలి. ఇదే విధంగా వైష్ణవులు పైన చెప్పిన పద్ధతిలో తిలకధారణ చెయ్యాలి. ఓ రాజా, ఇకపై శైవులు మొదలైన వాళ్ళు ఏ విధంగా తిలకధారణ చెయ్యాలో వివరిస్తాను విను. హోమమునందలి విభూతిని తీసుకొని సద్యోజాతాది మంత్రములతోనూ మానస్తోకే అనే మంత్రంతోనూ ఆయా వర్ణముల వాళ్ళకి చెప్పిన సంఖ్యల ప్రకారం తర్జని అనగా చూపుడు వేలు, అనామిక అనగా చిటికని వేలు, మధ్య అంగుళం మధ్య వేలును ఉపయోగించి తిలకమును ధరించాలి. ఈ విధంగా త్రిపుండ్రములను ధరించిన తరువాత సంధ్యావందనం చెయ్యాలి. శ్రాద్ధం సంధ్యా జపో హోమః స్వాధ్యాయ పితృతర్పణం వ్యర్థం భవతి తస్సర్వం వినా పుండ్రైస్తు యత్కృతం. పితృకార్యము, సంధ్యావందనము, జపము, హోమము, వేదం చదవడం, పితరులకు తర్పణలు ఇవ్వడం మొదలైనవన్నీ పుండ్రములు ధరించకుండా చేస్తే వ్యర్థమైపోతాయి. స్త్రీలు కానీ పురుషులు కానీ పుండ్రములు ధరించకుండా ఎప్పుడూ ఏ పని చెయ్యకూడదు. పుండ్రములు ధరించకుండా ఎంతటి వారైనా ఎంత గొప్ప పని చేసినా అదంతా వృథా అయిపోతుంది. సువాసిన్యోపి బిభ్రుయో తిలకోపరి కుంకుమం పశ్చాత్కార్యం శుభం కర్మ గృహకార్యాని యాని చ. సువాసిని స్త్రీలు కూడా తిలకం పైన కుంకుమను ధరించాలి. ఆ తరువాతనే శుభకర్మలు కానీ ఇంటి పనులు కానీ ఏవైనా చెయ్యాలి. అనామిక శాంతికరీ మధ్యమాయు కరీ భవేత్ అంగుష్ఠః పుష్టిధ ప్రోక్తః తర్జనీ మోక్షదాయిని తదంగులీనా కుర్యాతత్త
కామోర్తపుండ్రకం. అనామికతో తిలకాన్ని ధరిస్తే శాంతిని ప్రసాదిస్తుంది. మధ్యవేలితో తిలకాన్ని ధరిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. బొటనవేలితో తిలకధారణ చేస్తే పుష్టినిస్తుంది. చూపుడు వేలుతో తిలకాన్ని ధరిస్తే మోక్షాన్నిస్తుంది. కనుక ఆయా కోరికలు గలవాళ్ళు ఆయా వేళ్లతో తిలకధారణ చెయ్యవచ్చు. వ్రతం చేసేవాడు సంధ్యావందనం పూర్తి చేసుకొని అగ్నిహోత్రంలో చెప్పినట్లుగా హోమాన్ని భార్యతో కలిసి చెయ్యాలి. ప్రాతకాలంలో చెయ్యమని చెప్పిన పనులను పూర్తి చేసుకొని మళ్ళీ హరిని పూజించాలి. కేశవో మార్గశీర్షే పరమం దైవతం స్మృతం నారాయణ పౌషమాసే మాఘే శ్రీమాధవస్మృతః గోవిందః పాల్గొనే ప్రోక్త చైతే విష్ణుదచ్చదైవతం వైశాఖే మధుః ప్రోక్తో జ్యేష్ఠమాసే త్రివిక్రమః ఆషాఢే వామన ప్రోక్తః శ్రావణే శ్రీధరస్మృతః ఋషికేశో భాద్రపదే పద్మనాభస్తదాశ్వినే దామోదర కార్తికేయస్యాద్దేవతా పాపనాశినే తస్మాచ్చైత్రే మహావిష్ణోః పూజనంతుపకారయేత్ స విష్ణుచైత్రమాసే వైద్యావతారం చకారః కౌసల్యా జఠరాద్రామ నామ్నా భూభారశాంతయే తస్మాత్తద్రూపదృగ్విష్ణోః పూజనం చాత్ర కీర్తితం. మార్గశీర్షమాసంలో పరమ దైవతంగా కేశవుని తలుచుకోవాలి. అట్లాగే పుష్యమాసంలో నారాయణుని, మాఘమాసంలో శ్రీ మాధవుని దైవంగా తలచాలి. పాల్గొనంలో గోవిందుడే ఆరాధ్య దైవమని, చైత్రంలో ఉత్తమ దైవంగా శ్రీ మహావిష్ణువును తలుచుకోవాలి అని చెప్పబడింది. వైశాఖంలో ప్రధాన దైవంగా మధుసూదనుడు, జ్యేష్ఠమాసంలో త్రివిక్రముడు చెప్పబడ్డారు. ఆషాఢంలో పరమదైవం వామనుడని చెప్పబడ్డాడు. శ్రావణంలో ఉత్తమ దైవతంగా శ్రీధరునే తలుచుకోవాలి. భాద్రపదంలో ఋషికేశుని, ఆశ్వయుజంలో పద్మనాభుని పరమదైవంగా పూజించాలి. కార్తీక మాసంలో పాపనాశకుడైన దామోదరుని దైవంగా ఆరాధించాలి. అందుకే చైత్రంలో మహావిష్ణువునే పూజించాలి. ఆ శ్రీ మహావిష్ణువే చైత్రమాసంలో కౌసల్యాదేవి గర్భంలో భూభారాన్ని తగ్గించడం కోసం రాముడు అనే పేరుతో అవతారాన్ని స్వీకరించాడు. అందుకనే ఆ రూపాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువునే ఆ మాసంలో పూజించాలి అని చెప్పబడింది. దిభుజం సీతయా యుక్తం చాపబాణధృతాయుధం దివ్యాలంకార సంయుక్తం పీతకౌసేయవాససం సలక్ష్మణ సశత్రుఘ్నం భరతేన సమన్వితం హనుమస్సేవిత పదం సింహాసన విరాజితం శితఛత్ర సమాయుక్తం దివ్యచామర వీజితం విభీషణ సమాయుక్తం సుగ్రీవ పరివందితం జాంబూవత వందితం చ త్యంగదేన పరివృతం అయోధ్యావాసినం రామమేవం ధ్యాయేత్ సదా వ్రతి ఉపచారైః షోడశభిః సీతారామం ప్రపూజయేత్. వ్రతం చేసేవాడు అయోధ్య నగరవాసి అయిన ఆ శ్రీరామచంద్రుని ఎల్లప్పుడూ 2 చేతులు కలిగిన సీతామహాదేవితో కూడియున్న ధనస్సు బాణములనే ఆయుధాలుగా ధరించిన దివ్యమైన అలంకారములతో కూడియున్న పచ్చన పట్టు వస్త్రమును ధరించిన లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడియున్న హనుమచేత సేవింపబడుతున్న పాదపద్మములతో సింహాసనంపై విరాజిల్లుచున్న తెల్లని గొడుగులతో కూడియున్న దివ్యమైన చామరులచే అనగా వింజామరలచే వీచబడుతున్న విభీషణునితో కూడియున్న సుగ్రీవుని చేత నమస్కరించబడుతున్న జాంబవంతునిచే వందనం చేయబడుతున్న అంగదుని చేత చుట్టబడి ఉన్నట్లుగాను ధ్యానం చెయ్యాలి. 16 ఉపచారములతో ఆ సీతారాముని చక్కగా పూజించాలి.
ఆవాహనం చాసనం చ పాద్యమార్గం తథైవ చ తతస్తాచమనం ప్రోక్తం స్నానం వస్త్రం తదా స్మృతం బ్రహ్మసూత్రమలంకారం దశమం గంధలేపనం పుష్పం ధూపం తదా దీపం నైవేద్యశ్చ తథా స్మృతః తాంబూలం దక్షిణాచేతి దుపచారశ్చ షోడశ 16 ఉపచారాలలో మొదటిది ఆవాహనము, రెండవది ఆసనము, మూడవది పాద్యము, నాలుగవది అర్ఘ్యము, ఐదవది ఆచనము, ఆరవది స్నానము, ఏడవది వస్త్రము, ఎనిమిదవది బ్రహ్మసూత్రము, తొమ్మిదవది అలంకారము, 10వది గంధలేపనము, 11వది పుష్ప సమర్పణము, 12వది ధూపము, 13వది దీపము, 14వది నైవేద్యము, 15వది తాంబూలము, 16వది దక్షిణ. ఓ పుణ్యకీర్తి మహారాజా, ఇకపై పూజా విధానాన్ని చెప్తాను విను అన్నాడు మాండవ్య మహర్షి. 10వ అధ్యాయము పరిసమాప్తము. ఓ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति.